మహిళా ప్రజాప్రతినిధుల పట్ల జరుగుతున్న వివక్ష మీద సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ప్రజాప్రతినిధి పదవి నుంచి తొలగించడాన్ని సాధారణ విషయంగా తీసుకోవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాప్రతినిధి గెలిచిన మహిళలను ఇష్టారాజ్యంగా పదవుల నుంచి తొలగించడం సరైంది కాదని పేర్కొంది. మహారాష్ట్రలో గ్రామ మహిళా సర్పంచ్ని పదవి నుంచి తప్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుని న్యాయస్థానం కొట్టేసింది. మహిళలు గ్రామ సర్పంచ్ కావడానికి చాలామంది తట్టుకోలేకపోతున్నారని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. దేశమంతటా ఇట్లాంటి పరిస్థితి ఉందని పేర్కొంది. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మహిళల్లో ఉండదన్న అభిప్రాయం ప్రజల్లో ఉందని వెల్లడించింది. నిజానికి మహిళల్లో చక్కటి పరిపాలన సామర్థ్యాలు ఉంటాయని వాళ్ళని తక్కువ అంచనా వేయొద్దని సూచించింది. మనీష్ రవీంద్రపన్ పాటిల్ అనే మహిళ మహారాష్ట్రలో జలగావ్ జిల్లా విచ్కేడ్ గ్రామ సర్పంచ్గా ఎన్నికయ్యారు. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన భవనంలో ఆమె తన అత్తతో కలిసి నివసిస్తున్నారని గ్రామస్తులు జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశారు. ఓ ప్రజాప్రతినిధి కబ్జా చేసిన స్థలంలో కట్టిన ఇంట్లో నివసించడం చట్టవిరుద్ధమని ఆమె మీద అనర్హత వేటు వేయాలని కోరారు. ఈ ఆరోపణలు మనీష్ రవీంద్రపన్ పాటిల్ ఖండించారు. తాను భర్త పిల్లలతో కలిసి అద్దెంట్లో ఉంటున్నామని స్పష్టం చేశారు. కలెక్టర్ సరైన విచారణ చేయకుండా తెలుసుకోకుండా పాటిల్ని సర్పంచ్ పదవి నుండి తొలగించారు. దీన్ని ఆమె బాంబే హైకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టు కూడా కలెక్టర్ నిర్ణయాన్ని సమర్థించడం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నిర్మిత జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయానతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. బాంబే హైకోర్టు ఉత్తర్వును తోసిపుచ్చింది. పాటిల్ సర్పంచ్గా విధులు నిర్వర్తించొద్దంటూ తీర్పు వెలువరించింది. నిర్వర్తించవచ్చంటూ దేశంలో లింగ సమానత్వం కోసం, మహిళా సాధికారత కోసం ఒకవైపు కృషి కొనసాగుతుంటే మరోవైపు వాళ్ళ నిరుత్సాహపరిచే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని ఆవేదన వెలిపించింది. ప్రజల ఆలోచన ధోరణిలో మార్పు రావాలని, మహిళలను ప్రోత్సహించాలని స్పష్టం చేసింది. వాళ్ళని కించపరచడం, అలుసుగా తీసుకోవడం తగదని హితవు పలికింది.